మీరు క్యాడ్బరీస్ అనేటప్పటికి నాకు చాలా ఇష్టమైనటువంటి సంఘటన ఇది. క్యాడ్బరీస్ డైరీ మిల్క్ కుచ్ మీఠా హో జాయే, అది దీనికి తెలుగు కావాలి అన్నారు. ఆలోచించుకొని 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చెప్పాలి, చెప్తానికి వాళ్ళు టైం ఇస్తున్నారు. నాకు అది నచ్చలా, నేను ఇప్పుడే చెప్తానని చెప్పాను. గత ఎపిసోడ్లో మాకు ఐడియా మీ జీవితాన్ని మార్చడం గురించి చెప్పారు. ఇప్పుడు క్యాడ్బరీస్తో మీ ప్రయాణం గురించి. ఐడియా నా జీవితాన్ని కాదు, అందరి జీవితాన్ని మార్చడం. బాగుంది. క్యాడ్బరీస్తో మీ ప్రయాణం గురించి. ఈ ఐడియాకి ఎప్పుడైతే మనకి బాగా మంచి పేరు వచ్చిందో ఏమవుతుందంటే, అనేక మంది ఈ ప్రపంచంలో వివిధ రంగాలలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సినిమాల్లో నటించే వాళ్ళే ఉండొచ్చు, పాటలు పాడేవాళ్ళు ఉండొచ్చు, డాన్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు, ఇక రకరకాల వ్యాసంగాలు ఉంటాయి. ఒక్కొక్క విషయం వల్ల వాళ్ళు ఒక ఎంతో ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎప్పటి నుంచో సినీ ఫీల్డ్లో ఉన్నాడు. శంకరాభరణంతో ఆయన అసలు ఎంత తారస్థాయికి వెళ్ళిపోయాడు, వరల్డ్ వైడ్. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలా ఒక మలుపు ఉంటుందన్నమాట. అలా ఈ ఐడియా అనే దాంతో వచ్చేటప్పటికి ఇక ఆలపాటి గారు బాగా రాస్తారు, ఈయన అప్రోచ్ అవుదాం అని ఎంతమంది ప్రపంచ ప్రఖ్యాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు నాతో టచ్లోకి వచ్చారు. మీకు ఇంకో విశేషం చెప్పాలంటే, ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళకి ఏమన్నా క్లయింట్ ఐడియా సెల్యులర్, ఇంకొక యాడ్ ఏజెన్సీ వాళ్ళకి టాటా ఇండికామ్, ఇంకో యాడ్ ఏజెన్సీ వాళ్ళకి హచ్, ఆ తర్వాత వొడాఫోన్. ఈ ముగ్గురికి నేను రాశా. నా క్యారెక్టర్ ఎటువంటిదంటే, దేవుడి దయ వల్ల వాళ్ళకి రాస్తున్నానని వీళ్ళకి తెలుసు, వీళ్ళకి రాస్తున్నానని వాళ్ళకి తెలుసు, వీళ్ళిద్దరికి రాస్తున్నానని వాళ్ళకి తెలుసు. ఆ ముగ్గురు పరస్పర పోటీదారులు, కాంపిటీటర్స్ ఇన్ ద మార్కెట్, సేమ్ మార్కెట్. అయినా వాళ్ళు ముగ్గురు నా చేత రాయించుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఒక జనరల్ మేనేజర్ టాటా ఇండికామ్, ఆయన పేరు కూడా చెప్తున్నా, వెంకట్రామన్ అనే ఆయన మా దగ్గరకు వచ్చి, ఆయన బయట వెయిట్ చేస్తున్నప్పుడు సోఫాలో కూర్చొని నా కోసం, లోపల ఐడియా సెల్యులర్ వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వచ్చాడు. వచ్చి, మీరు క్యాడ్బరీస్ గురించి అడిగారు, కానీ ఇది ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. నా ప్రయాణాలలో ఆలపాటి గారు, మీరు వాళ్ళకి రాస్తున్నారని మాకు తెలుసు, మాకు రాస్తున్నారని వాళ్ళకి తెలుసు. అయినా ఇంకా ఈ హైదరాబాదు మహానగరంలో, లేకపోతే అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు లేరా, కానీ మాకు మీరే రాయాలనిపిస్తుంది, మీ చేత రాయించుకుంటున్నాం, ఎందుకంటే మీ దగ్గర అంత గొప్ప క్యారెక్టర్ ఉంది అన్నాడు. అప్పట్లో ఏంటి, వాడు నిమిషానికి ఇన్ని రూపాయలు ఒక కాల్కి, అంతర్జాతీయ కాలు, ఇంకోటి ఉందనుకో, అది మొట్టమొదటి తెలిసేది నాకు. నేను రాసిన తర్వాత అది ప్రింట్ అవుద్ది, యాడ్ అవుద్ది, లేకపోతే ఇంకోటి అవుద్ది. జనాలకు తెలిసేది నేను. కాబట్టి నేను వాళ్ళది విషయం వీళ్ళకి చెప్పాననుకో, వీళ్ళ విషయం ఇంకోళ్ళకి చెప్పాననుకో, అసలు ఏమవుతుంది? అలా జరగకుండా దశాబ్దాల పాటు ఆ పరస్పర పోటీదారులైన అందరికీ రాశాను. అదొక విచిత్రమైనటువంటి విషయం. అలా ఐడియా సెల్యులర్ తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు, మీరు క్యాడ్బరీస్ అనేటప్పటికి నాకు చాలా ఇష్టమైనటువంటి సంఘటన ఇది. ఉన్నట్టుండి బాంబే నుంచి ఒక లేడీ, ఒక ముస్లిం లేడీ, అంటే ఈ అడ్వర్టైజింగ్ చూసుకునేటువంటి హెడ్, ఆమె కాల్ చేసి, సార్ మాకు క్యాడ్బరీస్ డైరీ మిల్క్ చాక్లెట్కి, మా క్యాడ్బరీస్ కంపెనీకి ఒక ట్యాగ్ లైన్ కావాలి అంది. చాలా ఆసక్తికరమైన సంఘటన ఇది, నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. మీరు ఎందుకు అడిగారో నాకు తెలియదు, కానీ అది చాలా ఆనందంగా నేను నెమరు వేసుకుంటూ చెప్తున్నా. అలాగేనండి చెప్తాను అంటే, వాళ్ళతో హిందీలో మాట్లాడు, హిందీ ఇంగ్లీష్, వాళ్ళకి తెలుగు రాదు. ఓకే, అయితే వీ హ్యావ్ ఆల్రెడీ ఏ ట్యాగ్ లైన్ ఫ్రేమ్డ్ ఇన్ హిందీ. దాన్ని వాళ్ళు ఫ్రీజ్ చేశారంటారు, క్రాక్ చేశారంటారు. కొన్ని పదాలు ఉంటాయి ఈ అడ్వర్టైజింగ్ లైన్లో. అదేంటి, కుచ్ మీఠా హో జాయ్, కుచ్ మీఠా హో జాయ్. కుచ్ అంటే కాస్త, మీఠా అంటే తీయగా, హో జాయ్ అవ్వాలి అంటే కొంత తీయగా అవ్వాలి, కొంత తీయబడాలి అనే అర్థం వాళ్ళు హిందీలో రాసుకుంది. క్యాడ్బరీస్ డైరీ మిల్క్ కుచ్ మీఠా హో జాయ్, అది దీనికి తెలుగు కావాలి అన్నారు. అని ఆమె ఏమని తెలుసా, కెన్ యూ ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు అంది. నో సారీ ఐ కెనాట్ అన్నా.
అదేంటి మీ గురించి చాలామంది చెప్పారు, మీరు చేయలేనంటున్నారేంటి అంది. ఐ డోంట్ డూ ట్రాన్స్లేషన్, ఐ డూ ట్రాన్స్క్రియేషన్ అన్న. అదేంటి అంది. ట్రాన్స్లేషన్ అంటే ఒక భాషలో ఉన్నది ఇంకొక భాషలో చెప్పటం, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకో, హిందీ నుంచి తెలుగులోకో, వైస్ వర్స. ట్రాన్స్క్రియేషన్ అంటే ఒక భాషలో అద్భుతంగా రాసినటువంటి ఒక వ్యక్తి ఇంకొక భాషలో కూడా అంతే కమాండ్ ఉండి అంతే ప్రావీణ్యం ఉండి రాస్తే ఎలా ఉంటుందో అలా రాయటం ట్రాన్స్క్రియేషన్. అది అనువాదం, ఇది అనుసృజనం అని చెప్పా. కమ్ అగైన్ అంది. అడ్వర్టైజింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మామూలు ఇంగ్లీష్ కాకుండా కాస్త స్టైల్గా ఉంటాయి. కమ్ అగైన్ అంది. నేను మళ్ళీ చెప్పేటప్పటికి ఆమె చాలా సంతోషపడి అయితే ఇది మరి కుచ్ మీఠా హోజాయ్ మాకు హిందీలో ఉంది, దీనికి మాకు తెలుగులో ట్యాగ్ లైన్ కావాలి, మాకు అది చాలా ముఖ్యం అని చెప్పింది. నేను ప్రతిదీ ముఖ్యమైన పనే చేస్తానమ్మా, డోంట్ వరీ, ఇది వెన్ కెన్ ఐ కాల్ యూ అంది. నో యూ ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, ఇప్పుడే ఇస్తాను అన్న. ఆలోచించుకొని 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చెప్పాలి, చెప్తానికి వాళ్ళు టైం ఇస్తున్నారు. నాకు అది నచ్చలా, నేను ఇప్పుడే చెప్తానని చెప్పా. అలా చెప్పిందే తీయని వేడుక చేసుకుందాం. ఆలోచించండి, కుచ్ మీఠా హోజాయ్ అని హిందీలో ఉన్నదానికి తెలుగులో రాస్తే కొంత తీయగావాలి, కొంత తీయబడాలి, ఈ రకంగా కదా ట్రాన్స్లేషన్ చేసేది. మనం ట్రాన్స్లేషన్స్ చాలా చూస్తుంటాం, ఘోరంగా ఉంటాయి. మనం ఏం చేసాం, ఆ హిందీలో వాళ్ళు చెప్పినటువంటి దాని భావం తీసుకొని ఆ భావాన్ని మరింత మెరుగ్గా, మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే మరింత తీయగా చెప్తే ఎలా ఉంటుందో అలా ఇచ్చిన ట్యాగ్లైన్ తీయని వేడుక చేసుకుందాం. ఈ తీయని వేడుక చేసుకుందాం గురించి, క్యాడ్బరీస్ యొక్క ట్యాగ్లైన్ గురించి కొన్ని నాకు ఎదురైనటువంటి అద్భుతమైన అనుభవాలు వచ్చే ఎపిసోడ్లో చెప్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.